తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళలో పోయి ఎన్నికల ప్రచారం చేస్తారు. తెలంగాణకి సీఎం కానీ కేరళలో పోయి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం చేసుడు కాకుండా అక్కడ వాళ్ళ గవర్నమెంట్ మీద మాట్లాడుతున్న మాటలు, లేకపోతే మా తెలంగాణకు వచ్చి చూడురు మేము ఎట్లా పాలిస్తున్నామో అని చెప్తున్న దాని మీద వాళ్ళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. ఎవరికి? మన ముఖ్యమంత్రి గారికి. మీరు వచ్చి మాకు చెప్తే నేర్చుకునే పరిస్థితులలో కేరళ లేదు, ముందు మీది చక్కగా చూసుకోర్రి, మీది చక్కగా చూసుకోకుండా మా దగ్గరికి వచ్చి చెప్పుడు కాదు, ఫస్ట్ మీది మీరు చక్కగా చూసుకోర్రి అన్నాడు. ఇప్పుడు ఆడికి పోయి కేరళ ఏంది, కేరళ కథ ఏంది అందరికీ తెలుసు. మనం పోయి ఆడ మాట్లాడతామంటే ఫస్ట్ మన రాష్ట్రంలో ఏముంది, ఎట్లుంది పరిస్థితి, మనం చేస్తున్నటువంటి పథకాలు ఎట్లున్నాయి, ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ చూసుకోకుండా పోయి ఆడ మాట్లాడుతా అంటే ఎవరు ఊకోరు. సహజంగానే వేరే ప్రాంతం వేరే రాష్ట్ర సీఎం వచ్చి మన దగ్గర మాట్లాడుతా అంటే మనం ఊకుంటామా? మనం కూడా ఊకం కదా. మన తెలంగాణకు వచ్చి అరే మీరు ఏం చేస్తలేరు రాబాయ్, మా దగ్గర ఇట్లుంది అట్లుంది అంటే ఆడ పాలించుకో, మరి నువ్వు నీకు ఆడ అధికారం ఇచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తావని మనం కూడా అంటాం కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళ రాష్ట్రం గొప్ప, ఎవరికి వాళ్ళ జనం గొప్ప, అట్లా ఆడికి పోయి మాట్లాడుతా అంటే ఆయన ఎందుకు ఊకుంటారు? ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు అయింది, అయినా సరే మన సీఎం గారు మాట్లాడి ఆపుతలేరు. ఇక ఆయన ఈసారి గట్టిగా ఇచ్చిండు ట్వీట్. ఇదివరకు గతంలో కూడా మాట్లాడిండు పినరయి విజయన్ గారు. ఎందుకు మాట్లాడిండు గతంలో? ఇప్పుడు వీళ్ళు పోయి ఆడ కేరళలో ప్రచారం చేస్తున్నారు, ఆ పేపర్ యాడ్స్ ఇస్తున్నారు. ఇస్తే ఫస్ట్ మీ దగ్గర చూసుకోర్రి, మీ ఖమ్మం వెలుగుమట్లలో అంతమందిని బుల్డోజర్లతోని రాత్రికి రాత్రి రోడ్ల మీద పడేసిర్రు, దాని మీద దిక్కు లేదు, కానీ ఇప్పుడు ఇదంతా ఏంది, ఈడికొచ్చి ప్రచారం చేసుకున్నాడు ఆపుర్రి అని అన్నాడు. అంటే అది లేదు. మళ్ళీ ఆడికి ప్రచారంకి పోయి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 6 గ్యారెంటీలు మేము మస్తు అమలు చేస్తున్నాం, అక్కడ కూడా ఏదో గ్యారెంటీలు ఇవ్వడానికి ట్రై చేసిర్రు, అవి మేము 6 గ్యారెంటీలు మస్తు అమలు చేస్తున్నాం, కావాలంటే మా దగ్గరికి వచ్చి చూడుర్రి, ఇక వీళ్ళకి ఓటేస్తే అదేదో బీజేపీకి పోతుంది, ఇట్లా ఏదేదో మాట్లాడిరాడ. ఇక్కడేమో లెఫ్ట్ పార్టీలతోని కలిసి ఉంటారు, అది వేరే ముచ్చటైతే. పినరయి విజయన్ గారు ఏమన్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తా, దాని తర్వాత మాట్లాడదాం. ఇది పినరయి విజయన్ గారి ట్విట్టర్ హ్యాండిల్. దీంట్లోనే ఇక 7 ట్వీట్లు వేసిండు ఆయన కంటిన్యూగా 7 అంశాల మీద. ఇగో దీని మీద మీరు సమాధానం చెప్పుర్రి, కేరళకు వచ్చి మాట్లాడు ఫస్ట్, తర్వాత చేద్దురు మీరు. ఆయన లాస్ట్లో ఏమంటాడంటే మీరు ఫస్ట్ వచ్చి ఇక్కడ మా దగ్గర ఎట్లుంది అనేది ఒకసారి చూసి బోర్రి, తెలుసుకొని బోర్రి మీరు. ఈయన అన్నారు కదా, మన రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, నేను ఫ్లైట్ పంపిస్తా, మా మంత్రులని అరేంజ్ చేస్తా, వీళ్ళని అరేంజ్ చేస్తా, వాళ్ళని అరేంజ్ చేస్తా, మీరు ఇట్లా చెయ్యిర్రి, వచ్చి చూసిపోర్రి మా తెలంగాణలో అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. దానికి ఆయన కూడా చెప్పిండు సమాధానం, మీ దగ్గర చూసేటందుకు చేసేందుకు ఏం లేదు, మా దగ్గర వచ్చి చూసిపోర్రి మీరు అని అంటాడు. ఆయనే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏదో ఇట్లా ఈడ మాట్లాడతారు కదా మన సీఎం గారు, అట్లా ఏదో మాట్లాడితే మాటలతోని కాదు లెక్కలతో చెప్పిండు ఆయన, సంఖ్యలతోని అంకెలతో చెప్పిండు. ఇగో మా దగ్గర ఉన్న గ్రోత్ ఇది, మా దగ్గర ఉన్న ఇది మీ దగ్గర ఉన్న పరిస్థితి ఇది, కేరళ ఎట్లుంది, తెలంగాణ ఎట్లుంది ఒకసారి చూడుర్రి అని లెక్కలతోని చెప్పిండు. ఆయనే చాలా వాటిలలో లెక్కలు చెప్పిండు. ఇది ఫస్ట్ వేసిన ట్వీటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి మాట్లాడిపోతున్నారు, కేరళలో ఒక బేస్లెస్ కామెంట్ చేస్తున్నాడు వీడికొచ్చి, అది కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్తూనే కేరళ ఎంత ప్రోగ్రెసివ్గా ఉంది అనేది నేను చెప్తా అని ఆయన ఒక డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇంకొక వేరే విషయాలలో కావచ్చు ఎట్లా ఉంది అనేది ఆయన ట్వీట్ వేసిండు. ఒక 7 ఇష్యూస్ వేసిండు ట్వీట్లల్లో. కరప్షన్ గురించి మాట్లాడే ముందు కేరళకి పోయి కరప్షన్ గురించి మాట్లాడిరు మన రేవంత్ రెడ్డి గారు. ఇక ఏం మాట్లాడతారు ఆయన, అదే అంటాడు, ఇక మీరే వచ్చి మా దగ్గర మాట్లాడాలి కరప్షన్ గురించి, కేరళలో వచ్చి మాట్లాడతారా మీరు? లీస్ట్ కరప్షన్ స్టేట్ ఏదన్నా ఉంది అంటే అది నీతి ఆయోగ్ ప్రకారం, నీతి ఆయోగ్ చెప్పినటువంటి దాని ప్రకారమే లీస్ట్ వాటిలల్లా ఉంది. 79 పాయింట్స్తోని కేరళ ఉంటే తెలంగాణ 7 ఉంది, 6 ఉంది. అంటే కరప్షన్ స్టేట్స్లలో నీతి ఆయోగ్ చెప్పినటువంటి దాని ప్రకారమే 6వ ప్లేస్లో ఉన్న మీరు వచ్చి 79 పాయింట్లతో ఉన్న మాకు చెప్పాలన్నా ఇక కరప్షన్ గురించి. నిజమే కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకంటున్నా అంటే లెక్కలు అంకెలతో సహా చెప్పిండు ఆయన, ఒక్కటి కాదు. ఇగో నీతి ఆయోగ్ ప్రకారమే పావర్టీ రేట్ ఎంత ఉంది అనేది కూడా చెప్పిండు లెక్కలతో సహా. కేరళ ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది, పావర్టీలో వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు. పొలిటికల్ యాడ్స్ని మీరు కేరళలో వేస్తున్నారు కదా, దాని గురించి కూడా మా దగ్గర ఏదో మస్తుంది, మేము చాలా చేస్తున్నాం,
6 గ్యారంటీలు అమలు చేసినాం, లేకపోతే నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బీహార్లో అట్లనే చేసిరు. మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో అట్లనే చేసిరు. బీహార్ ఎన్నికలు రాగానే బీహార్లకు అట్లనే చేసిరు. సో మీరు మిగతా రాష్ట్రాలలో చెప్తే నడిచిందేమో కానీ కేరళకు వచ్చి చెప్తా అంటే నడవదు, మేము లెక్కలతో సహా మీ ముందు పెడతాము, ఏది పడుతుంది మాట్లాడతామంటే నడవదు అని చెప్పిండు ఆయన. లెక్కలతో వేసిండు. ఇది ఇంకొకటి రెవెన్యూ విషయంలో ఏంటిది ఏం జరుగుతుంది అనే దాని గురించి అని. ఇంకొకటి అసలు బీజేపీకి మాకు నెక్సెస్ ఉందని మాట్లాడతారు కదా, అది ఎట్లా అవుతుంది అని దాని మీద కూడా అడిగిండు. ఇంకొకటి ఏంటి అంటే మీరు వచ్చి చూడుర్రి మా దగ్గర, ఇది లాస్ట్ ట్వీట్ చూడుర్రి. ఆయన ఏమంటాడంటే చీఫ్ మినిస్టరు మీరు వచ్చి మీరు ప్రతిసారి శాలరీలకి పెన్షన్లకి డిలే చేస్తున్న మీరే మా దగ్గరకు వచ్చి చెప్పాలన్నా ఇంకా కేరళకు వచ్చి వాటి గురించి. మీ దగ్గర నుంచి లెసన్స్ తీసుకునేటువంటి పరిస్థితులలో మేము లేము. తెలంగాణ సీఎం నుంచి కేరళ లెసన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులలో లేదు. మీరు వచ్చి చూడుర్రి మా దగ్గర పాలన ఎట్లా జరుగుతుందో, మా దగ్గర జనాలకు అందుతున్నటువంటి వెల్ఫేర్ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయో మీరు వచ్చి చూడుర్రి మా దగ్గర. మన రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, నేను ఫ్లైట్ పంపిస్తా, వీళ్ళని పంపిస్తా, వాళ్ళని పంపిస్తా, మీరు వచ్చి చూడుర్రి మా తెలంగాణలో జరుగుతుంది అన్నారు కదా. మీరు కాదు, మీ దగ్గర నుంచి లెసన్లు నేర్చుకున్నటువంటి పరిస్థితులలో కేరళ లేదు, మా దగ్గరికే వచ్చి చూడుర్రి ఒకసారి, మా దగ్గర పాలన ఎట్లుంది, మా దగ్గర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లున్నాయి చూడుర్రి అని గట్టిగా ఏంది మనం తెలంగాణ భాషలా చెప్తాం కదా, ఇచ్చి పడేసిండు అని, అగో అట్లా ఇచ్చి పడేసిండు. ఇప్పుడు వాళ్ళ జోలికి పోవుడెందుకు, మన రాష్ట్రం గురించి మన దగ్గర ఉన్న వాటిని మొత్తం దేశం మొత్తం చర్చించుకునేటట్టు చేసుకునేందుకు. ఇప్పుడు గతంలో కూడా ఖమ్మం వెలుగుమట్లది ఎట్లుండే అంటే ఈడేడనే తెలిసింది, కానీ మన సీఎం గారు ఆడికి పోయి ఎప్పుడైతే కేరళలో ఎన్నికల ప్రచారం పేరు మీద పోయి వాళ్ళని మాట్లాడు స్టార్ట్ చేసిండో, వాళ్ళు ఇక మీ తెలంగాణలో జరుగుతున్నాయి, ఇగో గిట్లున్నాయి, ఇవేమన్నా చక్కగా ఉన్నాయి అని మన తెలంగాణ మొత్తం బయట పెట్టుడు స్టార్ట్ చేసారు. పినరయి విజయన్ గారు ట్వీట్ చేసిన తర్వాత చాలా మందికి తెలిసింది ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన దాని గురించి. దాంతో కూడా ఆగకుండా మళ్ళీ పోయి మాట్లాడితే ఇప్పుడు ఏమవుతుంది, ఆడ కేరళలో మొత్తం ఖమ్మం వెలుగుమట్ల వీడియోలు ఇవన్నీ తిరుగుతున్నాయి ఆడ. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉన్న దగ్గర ఎట్లా ఉంది చూడుర్రి, ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఎట్లా చేస్తుంది, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితి ఏంది చూడుర్రి అని మొత్తం ఆడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఏడైనా ఏ రాష్ట్రమైనా. ఇప్పుడు మహారాష్ట్ర అట్లనే కదా, మన సీఎం పోయి ఎన్నికల ప్రచారం చేసింది ఎందుకు, అక్కడ కూడా కొన్ని బెల్టులలో మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని పోయి చేసిరు. ఇప్పుడు కేరళలో కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుగు అర్థమవుతుంది కదా వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి. మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఉంటారు, చూస్తారు. లేదు భాష అర్థం కాకపోయినా వీడియో చూసినప్పుడు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి, ఆ వీడియో చూస్తే చాలు, భాషతోని సంబంధం లేకుండా ఆ వీడియో చూసినటువంటి వాళ్ళకి అయ్యో గింత అన్యాయం ఏంది, గిట్లేంది, ఒక 10 నిమిషాలు ఇన్నులు చూసుకొని వస్తా అంటే కూడా బయటకు తీసుకొచ్చి పడేస్తున్నారు, గిట్లేంది అని అందరూ మాట్లాడుకున్నారు ఆ రోజు ఖమ్మం విషయంలో. ఒక్క వెలుగుమాటలతో పోలేదు. ఇప్పుడు ఆయనే ఇక పెన్షన్లు లేట్ చేసేటోళ్ళే మాకు వచ్చి చెప్పాలనా, మీ దగ్గర పావర్టీ ఏంది, మా దగ్గర ఏంది, మా దగ్గర విద్యాశాతం ఏంది, మీ దగ్గర ఏంది, మీ దగ్గర పరిస్థితులు ఏంది, బుల్డోజర్ల పాలన ఏంది, ఇగో ఇది మొత్తం కడిగి పడేసిండు. తెలంగాణలో ఇగో జరుగుతుంది ఇది, ఇవన్నీ ఏదో చక్కగా ఉన్నట్టు మా దగ్గరికి వచ్చి మేమేమో చేస్తాము అని చెప్తే కేరళ ప్రజలంత అమాయకులు ఏం కాదు, మీరు తెలంగాణలో ఏం చేస్తుంది ప్రతి ఒక్కటి చూస్తున్నారు అని కేరళ సీఎం మన రేవంత్ రెడ్డి గారికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, గట్టి కౌంటర్ ఇచ్చిండు.